నాన్న, మనం ఎందుకు రిచ్ కాదు? ఒక చిన్న పిల్లాడి ప్రశ్న. కానీ ఆ ప్రశ్న వెనుక ఒక తండ్రి గుండె నొప్పి ఉంది. ఈరోజు మీరు వినబోయే కథ ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబంలో జరుగుతున్న నిజం. సాయంత్రం 8 గంటలు. నాన్న రమేష్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. చేతిలో లంచ్ బ్యాగ్, ముఖంలో అలసట. కొడుకు అర్జున్ టీవీ చూస్తూ అడిగాడు, నాన్న, మా ఫ్రెండ్ రోహిత్కి కొత్త ఐఫోన్ వచ్చింది. వాళ్ళు కొత్త కారు కూడా కొన్నారు. మనకి ఎందుకు లేవు ఇవన్నీ? మనము ఎందుకు రిచ్ కాదు? ఆ మాట విన్న వెంటనే రమేష్ నవ్వే ప్రయత్నం చేశాడు. కానీ ఆ నవ్వు వెనుక బాధ దాచుకున్నాడు. అమ్మ కిచెన్లో వింటుంది. ఆమె కళ్ళల్లో చిన్న నీటి బొట్టు. రమేష్ నెమ్మదిగా కూర్చొని చెప్పాడు, బాబు, రిచ్ అంటే డబ్బు ఎక్కువ ఉండటం కాదు, మనకి ఉన్నదాన్ని కాపాడుకొని ఎవరికి అప్పు లేకుండా బ్రతకడం కూడా రిచ్ అవ్వడమే. అర్జున్ వెంటనే అన్నాడు, అంటే మనం పూరా? ఆ ప్రశ్న రమేష్ గుండెని గుచ్చుకుంది. రమేష్ తన వ్యాలెట్ తీసి చూపించాడు. అందులో కొన్ని 100 రూపాయల నోట్లు మాత్రమే. ఆ డబ్బు సరిపోదు బాబు, కానీ నీ చదువు, నీ భవిష్యత్తు కోసం ప్రతి నెల కొంచెం కొంచెంగా సేవ్ చేస్తున్నాను. నువ్వు పెద్దవాడై మంచి ఉద్యోగం చేసేటప్పుడు నీ పిల్లలు మనము ఎందుకు రిచ్ కాదు అని నిన్ను అడగకూడదు. అదే నా డ్రీమ్. అర్జున్ నిశ్శబ్దంగా నాన్నను చూస్తూ ఉన్నాడు. ఆ రోజు అతనికి అర్థమైంది, మన నాన్న రిచ్ కాదు, కానీ మన కోసం తన జీవితాన్ని పెట్టే హీరో. మరుసటి రోజు స్కూల్లో ఫ్రెండ్ అడిగాడు, మీ నాన్న నీకు కొత్త ఫోన్ కొంటాడా? అర్జున్ నవ్వుతూ అన్నాడు, మా నాన్న దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన వస్తువు ఉంది. అది డబ్బు కాదు, అది నన్ను ప్రేమించే గుండె. మనము రిచ్ కాదు అనుకోవచ్చు, కానీ మన తల్లిదండ్రుల ప్రేమ ఉన్నంత వరకు మనము పూర్ కాదు. ఈరోజు ఇంటికి వెళ్ళాక ఒకసారి చెప్పండి, నాన్న, మీరు మా కోసం చాలానే చేస్తున్నారు.